హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ కేరళ ట్రిప్ డే 4. ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత అందరం రెడీ అయ్యి బయటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళేటప్పటికి 11 అయింది. ఈ టెంపుల్కి అయితే డ్రెస్ కోడ్ ఉంది. ఆడవాళ్ళు అయితే సారీలో వెళ్ళాలి, మగవాళ్ళు అయితే పంచ టవల్ వేసుకొని వెళ్ళాలి. ఒకవేళ శారీస్లో వెళ్ళలేని పక్షంలో మనం డ్రెస్ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే అక్కడ పంచులు దొరుకుతాయి. ఆ పంచుని ఈ విధంగా వేసుకొని వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే. ఆ టెంపుల్ దర్శనం టైమింగ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నవి. మేము వచ్చేటప్పటికి 11:15కి దర్శనం క్లోజ్ అయిపోయింది. సో మేము 12:30 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అనంత పద్మనాభ స్వామి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఉంటారు. అయితే మనకి 3 డోర్స్లో కనిపిస్తాడు. అంటే ఫస్ట్ డోర్లో కాళ్ళు కనిపిస్తాయి, మధ్యలో విగ్రహాలు మధ్యపాటు కనిపిస్తుంది, ఫస్ట్ ఏమో చెయ్యి అవి కనిపిస్తూ ఉంటుంది. నాకైతే 3వ డోర్లో పద్మనాభ స్వామి చెయ్యి మాత్రమే కనిపించింది. సో నెక్స్ట్ డే కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. బయటకు వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 1 అయ్యింది. ఇక్కడ టెంపుల్ బయట మనకి ఆటోస్ దొరుకుతాయి. వాళ్ళు ఒక 3-4 ప్లేసెస్ చూపిస్తారు. వాళ్ళు 600 to 800 కాస్ట్ చేస్తారు. సో మేము టెంపుల్ దగ్గర నుంచి పూవార్ ఐలాండ్కి స్టార్ట్ అయ్యాం. ఈ పూవార్ ఐలాండ్ పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 33-34 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మేమైతే ఒక 2 hours ప్యాకేజ్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 12 పిక్చర్స్ అయితే చూపించాడు, ఇవన్నీ చూపిస్తారని. పూవార్ ఐలాండ్ బ్యాక్ వాటర్స్లో బోట్ షికార్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మాకు. చూడండి ఒకసారి అందరూ పిల్లలు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్ లొకేషన్ బోట్ షికార్. Kandel Forest, one of the location, Forum location. Anvi, look at here. Anvi. అనకొండ మూవీలో లాస్ట్ సీన్ షూట్ చేసిన ఏరియా అట ఇది. మనకు అక్కడ చెప్పాడు, ఇక్కడ చూపించాడు అంతే. అనకొండ మూవీ లాస్ట్ సీన్ ఇక్కడే షూట్ చేశారట. బర్డ్ సాంచురీ అని చెప్పి బొమ్మ చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్ల కొంగలు ఉన్నాయి. మరి అదే బీచ్.
అదే ఐలాండ్ అన్నీ అదే. బొమ్మలు 15 చూపించారు. ఊరికో కిలోమీటర్న్నర తిరిగేసరికి అన్ని బొమ్మలు అయిపోయినాయి. బొమ్మలన్నీ ఏమనుకుంటున్నారు, లొకేషన్ బొమ్మలు అన్నమాట. సపరేట్. నేపియర్ నది అరేబియన్ సీలో కలిసే సంగమం ఇది. ఇక్కడ అరేబియన్ సీ అవతల నేపియర్ నది మనం వచ్చింది. ఈ రెండు కలిసి ఇక్కడ అరేబియన్ సముద్రంలో కలుస్తుంది అనమాట. అదే సంగమం. ఇది వెళ్ళి అందులో కలుస్తుంది ఈ నది. ఎలిఫెంట్ రాక్ అట. అన్వి ఎలా చూడు, ఒక ఎలిఫెంట్ షేప్ లో ఉన్న రాక్ సముద్రంలో. ఎలిఫెంట్ రాక్. ఆ కనిపించే వేవ్స్ అన్ని కూడా అరేబియన్ సముద్రంలో వేవ్స్. ఇది నది. సో సంగమం ఇక్కడే. మనం ఆ రకంగా కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్లోటింగ్ హౌసెస్, వాటర్ మీద తేలుతూ ఉంటాయి అనమాట. మనం కావాలంటే నైట్ కూడా స్టే చేయొచ్చు ఇక్కడ. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. కాళ్ళు కట్టుకట్టుకున్నాగా ఆగని కిషోర్ గారు. మేరీ మాత స్టాచ్యూ. సముద్రం మధ్యలో, సముద్రం అంటే నది మధ్యలో ప్లేస్ చేశారు. కేరళ తమిళనాడు బॉर्डर तमिलनाडु स्टार्टिंग से कितना ही बोला तो सीधा फोन में बैठ गए थे कैसे क्या मालूम कॉन्क्रीट है पूरा पूरा कॉन्क्रीट लगना ब्रिज दिया सर. సిగ్నల్ ఇరిపోతుంది. మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక 40 మినిట్స్ ఆపారు. సో మేము అక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాం. సారీ చెప్పడానికి ఏముంది, మంచి ఐలాండ్ బాగుంది. అరేబియన్ సముద్రం, అదేదో నది చెప్పాడు పేరు. బా కింద కూర్చున్నారా? చూడడానికి ఏముంది.
లాస్ట్ 40 మినిట్స్ ఇక్కడ గోల్డెన్ శాండ్ బీచ్ అని ఇక్కడ వదిలేసాడు మమ్మల్ని. సో 40 మినిట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాం. గోల్డెన్ బీచ్. అది కాదు మన మమ్మల్ని అక్కడ దాకెళ్ళనా అరేబియన్ సీ ఇది. Wow, super! Indu! హిందూ ఇస్తే చూడండి ఇటు ఇటు తిరగండి అమ్మా, ఒకసారి ఫోటో తీస్తాను. సముద్రం అలలే అన్వి. సూపర్. ఇది తీయాలి లక్ష్మి. అన్వి నేను ఇక్కడ నిలబడతాము. అక్కడ చూడాలి మమ్మీ అంక. ఇక్కడ నేను పట్టుకుంటాను, నువ్వు అసలు పెద్దవే వస్తా. ఆల్మోస్ట్ ఇక్కడ 5:15, 5:30 అట్లా అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అజిమల శివాలయం టెంపుల్ చూడడానికి వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ అజిమల శివాలయం టెంపుల్ అరేబియన్ సముద్రం ఒడ్డున ఉంది. ఇది 8వ శతాబ్దపు టెంపుల్ అట. అయితే ఇక్కడ మహాశివుడు గంగాధరేశ్వరుని రూపంలో ఉంటాడు. విగ్రహం 58 అడుగులు ఉంటుంది.
అజిమల నుంచి మేము 7 అయ్యేటప్పటికి తిరువళ్ళం స్టార్ట్ అయ్యాము. అక్కడ పరశురాముని టెంపుల్ ఉందంట. కేరళలోని ఒకే ఒక్క పరశురాముని టెంపుల్ ఇది. ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిన వెంటనే మేము బ్యాక్కి రూమ్కి వచ్చేసాము. సో పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరే మమ్మల్ని దింపేశాడు. సో మా రూమ్ అక్కడే ఉంది కదా, అక్కడే అన్నపూర్ణ హోటల్లో డిన్నర్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాం మేము. సో టుమారో ప్లాన్ ఈస్ కన్యాకుమారి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్